ఓన్లీ ర్యాలీనేనా? పంపండి. ఏది వద్దులే స్లోగన్స్ మాట్లాడాలి. అది అది నాయకత్వం చెప్పేసి ఆయన ఒకరిని చెప్పు. ఆయన స్వచ్ఛాంధ్ర వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిది కదా. చైర్మన్ టికెట్ అడిగే వాళ్ళని ఎవరినన్నా ఎత్తి పెట్టిస్తే చైర్మన్ టికెట్ ఎలిజిబుల్ అని అంటే సరిపోయింది. చెయ్యి ఆ పక్క చెయ్యి. ఉల్లోగా చేతలో ఇది రేయండి అమ్మా. పట్టుకో ఉండు రాజన్న. రాజన్న ఉండలేమ్మా, తోసేద్దాం. పట్టుకో చెయ్యి. యాస్వి వాళ్ళు మీరేం మా ఊరికి మంచి చేస్తున్నారు కానీ డిలే ప్రాసెస్ తో ఇబ్బందులు పడుతున్నాం. రెండోది ఈ మట్టి ఏదైతే ఇక్కడ క్లీన్ చేసుకున్నారు కదా, ఫస్ట్ మీరు చెట్లు పెట్టే కంటే ముందు అక్కడ క్లీన్ 3 నెలల నుంచి చేస్తున్నారు. పబ్లిక్ మమ్మల్ని తిడతారు, మిమ్మల్ని తిడతాంటారు, నన్ను కమిషనర్ని మా ప్రభుత్వాన్ని తిడతారు. ఫస్ట్ అది క్లీన్ చేయించు. నేను నా పరిసరాలు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తే దిశగా ప్రయాణిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయాన్ని ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మీరు ఇది చెట్టు నాటేది ఒక పక్క, ఆ పక్క క్లీన్ చేసుకునేది ఒక పక్క ప్యారలల్ గా చేసేసి మున్సిపాలిటీలో ఒక అద్భుతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా
మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు కదిరి శాసనసభ్యులు శ్రీ కార్యక్రమంలో ఈరోజు కదిరి పట్టణాన్ని సుందరీకరణ చేయడంలో ఈరోజు భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కదిరి పట్టణాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ఆరోగ్య పరిస్థితిని వాతావరణాన్ని కల్పించే విధంగా ఈరోజు సుందరీకరణ చేయడం ఈరోజు ఆయన సంకల్పాన్ని తెలియజేస్తా ఉంది. కదిరి ప్రజల సంక్షేమం కోసం, కదిరి పట్టణ అభివృద్ధి కోసం ఆయన చిత్తశుద్ధిని ఈరోజు నాకు పంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన స్వచ్ఛ భారత్ అయితే, ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత కావచ్చు స్వచ్ఛాంధ్రప్రదేశ్. ఇది నాయకులకు అధికారం లేకొచ్చిన తర్వాత వారం వారం కూడా ఒక శనివారం రోజు శాసా ప్రోగ్రాం నిర్వహించాలనే ఒక నిబంధనతో, ఒక కట్టుబాటుతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. తద్వారా నాయకులే బాధ్యత కాదు, ప్రజలకు కూడా ఒక బాధ్యతను గుర్తు చేసేటువంటి గురుతరమైనటువంటి కార్యక్రమం స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం. అందులో భాగంగా ఈ రోజున కదిరిలో ఈ చెట్లు నాటేటువంటి కార్యక్రమం డివైడర్స్. ఎక్కడైతే ఎల్నినో ప్రభావం ఉందో, ఈనో ప్రభావం అనేది తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతోంది. వాతావరణం మీద కావచ్చు, రైతాంగం మీద కావచ్చు, ప్రతి మనిషి జీవితంలో కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో అంతో ఇంతో పచ్చదనాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉందనే ఆలోచనతోనే ఈ రోజున ఈ కార్యక్రమం మేము కూడా ఒక బాధ్యతగా నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా పట్టణాల్లో కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఆస్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఏదైతే ఉందో, వారు కంపెనీ తరఫున మేము మొక్కలను నాటుతాం, సుందరీకరణ చేస్తాం, 6 నెలల పాటు దాన్ని నిర్వహిస్తాము, దాన్ని కాపాడుతాము, ఈ గ్రిల్ కూడా ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చినందుకు మరొకసారి కదిరి మున్సిపల్ ప్రజల తరఫున, అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. కాకపోతే వాళ్ళని కోరేది ఒకటి, మీరు చేయదలుచుకున్నటువంటి కార్యక్రమము ఏదైతే ఈ ఎల్నినో చాలా ఎక్కువ రోజులు ఉండేటువంటి ఆస్కారం ఉంది. మీరు కూడా ఎల్నినో మాదిరిగా ఎక్కువ రోజులు చేయొద్దండి, ఇది తక్కువలో చేయండి. తద్వారా ప్రజల మన్ననలు ఎట్లాగో చూరగొంటున్నారో అదేందో తొందరగా చేస్తే ఇంకొంచెం విమర్శలకు తావు ఇవ్వనటువంటి పరిస్థితులు మనం చేయగలుగుతాము. అంతేకాకుండా నిర్వహణలో కూడా మీరు ఒక బాధ్యతగా ఉండండి. మా వంతు సహాయ సహకారాలు పరిపాలన ద్వారా అందించడానికి సిద్ధంగా ఉంటాం. వారు ఏదైతే కోరిన లాలీపాప్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకుంటాం పబ్లిసిటీ కోసమని, దాని తరఫున వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం. ఈ గార్డెన్ ని, ఈ పట్టణ సుందరీకరణలో భాగంగా మేము చేసేటువంటి కార్యక్రమాన్ని పుర ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోమంటున్నాను. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. ఏంటంటే ఆ మన్ను పోసినప్పుడు కొద్దిగా రోడ్డు మీద పోయేసి కొద్ది మందికి ఇబ్బంది అయింది, దానికి క్షమాపణ అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఇబ్బంది లేకుండా చూస్తాం. అంతేకాకుండా మొక్కలు నాటిన తర్వాత గ్రిల్ కూడా ఏర్పాటు చేయడంలో త్వరితగతిన ఆ కార్యక్రమం పూర్తి చేసే విధంగా కూడా వారి మీద ఒత్తిడి తెచ్చైనా కూడా పూర్తి చేస్తామని పుర ప్రజలకు కూడా హామీ ఇస్తూ, ఈ రోజున స్వచ్ఛ కార్యక్రమం అందరూ కూడా బాధ్యతగా నాయకులందరూ ఇచ్చినారు. చూసైనా పుర ప్రజలు కూడా బాధ్యతగా మసులుకోండి. కేవలము పేపర్లో ఒక ఆర్టికల్ పెడతా ఉన్నారు, చెత్త సారు, అంతే కొంతమంది వాట్సాప్ లో పెడతా ఉన్నారు. మీరు చెత్తను నిర్వహించడంలో కూడా కానీ ఖచ్చితంగా అవసరం అనేది మీరు అందరూ గుర్తిరగాలని చెప్పేసి పుర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. విధంగా ఎక్కడైతే పురపాలక సంఘము చెత్తను నిర్వహించేటువంటి స్థానాలు ఉన్నాయో అక్కడ మీరు చెత్తను చేర్చగలిగితే పరిస్థితులు మనంతకు మనమే నిర్వహించుకోగలిగిన వాళ్ళమైతామని చెప్పేసి మీ భాగస్వామ్యం ఖచ్చితంగా అవసరం అని వేదిక కోరుతూ మరొకసారి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతూ భాగస్వామ్యాలు గమ్మని చెప్పి వచ్చే స్వచ్ఛ కదిరిని దిశగా మేము అడుగులేయాలని ఉన్నాము. మీరు కూడా మాతో నడవమని చెప్పేసి కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారిని కానీ, ప్రధానమంత్రి గారి కానీ ప్రభుత్వం ఆలోచన కానీ మనం అర్థం చేసుకుంటే సత్ఫలితాలు ఇస్తాయని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.